నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. మా గోవర్ధని మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ప్రతి సభలో కూడా మాట తప్పను మడమ తిప్పను అని చెప్తూ ఉంటారు. మరి అసలు ఈ మాట మాట్లాడే హక్కు అర్హత ఆయనకు ఉందా అంటే మరి లేదనే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే గతంలో ఎన్నికలు జరిగి ఆయన గెలిచినప్పుడేమో ఈవీఎంలో మనం నొక్కినప్పుడు వీవీప్యాట్లో అది కనిపిస్తేనే బయటకు వస్తామని ఆయనే చెప్పారు. ఇప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లనే టీడీపీ గెలిచింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే పక్క వాళ్ళకి గెలుపును ఓర్వలేనితనం అనుకోవచ్చా, లేదు అంటే మర్చిపోయి మాట్లాడేశారంటారా? ఏం చెప్తారు? మర్చిపోయి మాట్లాడటం ఏం లేదమ్మా. ఇప్పుడు గెలుపుని తీసుకోవటం ఎవరికైనా కూడా అది గర్వం. ఓటమిని అంగీకరించడం చాలా కష్టం. కాబట్టి ఎవరు కూడా ఓటమి నా వల్ల జరిగింది ఓటమి అని చెప్పుకుంటానికి చాలా ధైర్యం కావాలి. నిజమైన పులి అయి ఉండాలి, అంతేగాని వాళ్ళు చెప్పుకునే పులి కాదు. నిజమైన పులి అయితే ఉప్పు ఉంటుంది, ఇది నా వైఫల్యం మూలాన ఈ ఓటమి వచ్చిందని. ఇప్పుడు అది ఆయన మింగలేకపోతున్నాడు. కాబట్టి ఎవరో ఒకళ్ళ మీద తోయాలి. ముందు కొంతసేపు సజ్జల మీద తోశారు. సజ్జల మీద తోసినా అది జనం మీద అతకలే. ఎందుకంటే నిర్ణయాలు చేసిందన్నీ ముఖ్యమంత్రి. తర్వాత మంత్రుల్ని అడగలేదు, ఆయన ఎమ్మెల్యేలని అడగలేదు. తర్వాత ఆర్థికంగా ఈ కుంభకోణాల్లో వచ్చిన డబ్బంతా కూడా వెళ్ళింది ముఖ్యమంత్రికి ఎక్కువ. ఏదో పై కమిషన్లో వెళ్ళి కానీ వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కొద్దిగానే అసలు మెయిన్ ఛానల్ అంతా చీఫ్ మినిస్టర్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఓటమిని ఎవరి మీద తొయ్యాలా అని ఆలోచించి విజయసాయిరెడ్డి మీద తోద్దామని చూశారు. విజయసాయిరెడ్డి ఓడిపోయాడు. అసలు విజయసాయిరెడ్డి మొన్న మధ్యకాలంలో ఆయన అంత యాక్టివ్గా కూడా పార్టీలో లేడు. గతంలో ఆయన ఏం చెప్పాడు, 151 సీట్లు వచ్చినాయి, ఇందులో ఏమన్నా మ్యానిపులేషన్ జరిగిందా ఈవీఎంలు అంటే? ఈవీఎంలో మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుంది? మనం బటన్ నొక్కినప్పుడు వీవీప్యాట్లో కనపడుతుంది. సపోజ్ నేను సైకిల్కి నొక్కుతాను, అది కాకుండా కనుక ఇంకోటి కనపడింది అనుకోండి, అప్పుడే నేను అక్కడే గొడవ చేస్తా కదా పోలింగ్ బూత్లోనే. కాబట్టి ఎవరు నొక్కినది ఏ పార్టీకి నొక్కారో వాళ్ళకి ఆ సింబల్ అక్కడ కనపడబట్టే స్మూత్గా అందరూ బయటకు వచ్చేసారు. ఎవరికి ఫిర్యాదులు లేవు. కాబట్టి ఈవీఎంలో పొరపాటు లేదని ఆయన గంటాపదంగా చెప్పాడు. అన్ని టీవీల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కనుక ఈవీఎంలో ఫ్రాడ్ జరిగిందని చెబితే అప్పుడు కూడా ఫ్రాడ్డే కదా అనే ప్రశ్న వస్తుంది కదా. వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత ఆ రోజున నిజంగా చెప్పాలంటే ఆ రోజున కూడా ప్రజలు ఆయన ఇచ్చిన హామీలను నమ్మి ఎన్నుకున్నారు. ఇవాళ ఆయన హామీలన్నీ విఫలమయ్యాడు కాబట్టి ఓడిచ్చారు. ఎంత ఘన విజయం ఇచ్చారో అంత ఘన ఓటమి కూడా ఇచ్చారు, ఘోరమైన ఓటమి ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా కాదు అనడానికి వీల్లేదు. ఆయన కూడా లోపల ఆత్మకు తెలుసు. రాజీవ్ గాంధీ ఎక్స్ వేదిక ఎలన్ మాస్క్ అక్కడెక్కడో ఒక జమైకన్ కంట్రీ, అది ఐలాండ్స్లో జరిగిన ఒక కంట్రీలో ఈవీఎంల గురించి ప్రస్తావిస్తే అది ఈయన మాట్లాడాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే అదే ఈయన కూడా మనకు కూడా సూట్ అవుద్దని ఈయన కూడా అప్లై చేసుకున్నాడు. అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాహాటంగా చెప్తున్నారు, గురించే చెబుతున్నారుగా జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ₹1 ఇస్తే కూడా ఓటు వేయమన్నారంటే ప్రజలు ఎంత స్థిర నిర్ణయానికి వచ్చారో మీరు ఆలోచించండి. ఉండవల్లి కూడా ఏం చెప్పాడు, నిన్ను ఓడించాలనే వేశారు ఓట్లు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే ఈ తెలుగుదేశం విక్టరీ. అంటే అతని మీద అంత పోలింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది ఎక్కడెక్కడి నుంచో సుదూర దేశాల నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని ఓటేశారు వాళ్ళ ఆత్మతృప్తి కోసం అని అంటే ఈయన ఓడించాలనే ఒక పట్టుదల. కాబట్టి ఇవాళ నాకు ఈవీఎంలో మోసం జరిగిందని చెబితే ఆయన ఆ మధ్యలో ఫారిన్ వెళ్ళాడు కదా, ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత అదేది ఇజ్రాయిల్ వెళ్తే ఆ ఇజ్రాయిల్ నుంచి కూడా మ్యానిపులేషన్ చేసి ఈవీఎంలని ఆయనకి ఫర్గా మార్చుకుంటాడనే రూమర్స్ కూడా వచ్చినాయి. చాలామంది నమ్మారు కూడా, భయపడ్డారు. బహుశా ఇజ్రాయిల్కి అట్లాంటి టెక్నాలజీ ఉంటుంది, ఈయన ఇజ్రాయిల్ వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఈవీఎంలన్నీ కూడా ఎక్కడైనా స్టోర్ రూముల్లో స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా వాటిని వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్కి గుర్తుకి పడేటట్టుగా చేసే పని మీద వెళ్ళాడని కూడా వచ్చింది రూమర్స్. కానీ అవన్నీ సాధ్యం కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫారిన్ టూర్ వెళ్ళారు, అప్పుడు అన్నారు ఈయన వెళ్ళింది కూడా అని. ఈయన వెళ్ళినా ఆయన వెళ్ళినా ఓట్లు ఎవరైతే జనం వేశారో అవి మాత్రమే బాక్సుల్లో రిఫ్లెక్ట్ అయినాయి ఈవీఎంల్లో. అంతే తప్ప బయట నుంచి చేశారు అనే మాట వేస్ట్ మాట. అది ఇప్పుడు ఆయన కూడా మాట్లాడలేదు, అది కూడా ఆయన మూసేసుకున్నాడు ఆ మాట కూడా. ఎందుకంటే ప్రజలు కూడా నవ్వుతారు, అంటే నువ్వు గెలిస్తే నీకు ఒక న్యాయము, ఇంకో పార్టీ గెలిస్తే ఒక న్యాయం అని. అయితే దీని గురించే మనం మొన్నటి వరకు కూడా అనుకున్నాం, సజ్జల గారు అజ్ఞాతంలోకి వెళ్ళారు, బయటికి రావట్లేదు అని చెప్పి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు రోజేమో సజ్జల గారు కూడా ఒక ట్వీట్ చేశారు,
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల మీదనే మాకు అనుమానం ఉంది అని చెప్పి దాన్ని నెక్స్ట్ రోజు ఈయన మాట్లాడాడు. అంటే ఆయన ఓటమికి జీర్ణించుకోలేడు అన్న నేపథ్యంలోనే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడాను ఆయన్ని ఊదరగొట్టేశారు, మందే గెలుపు, కాకపోతే ఈవీఎంలో ఏదో జరిగింది కాబట్టి మనం ఓడిపోయామని చెప్పి. సో అదే మైండ్ సెట్తో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు ఏమో అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇప్పటికీ ఆయన రియలైజ్ అయిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ముందు ఎలక్షన్స్కి అంటే ఇదే మైండ్ సెట్తో ఆయన ఉంటే ఇంకా ముందు ఎలక్షన్స్కి మరి ఆయన తప్పులు తెలుసుకొని మళ్ళీ మలుచుకోగలడంటారా ఆయన్ని? ఇక మలుచుకునే అంత అవకాశమే ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదమ్మా. ఇప్పుడు ఆయన మీద ఏది కేసులు లేకుండా రాజకీయాలలో కంటిన్యూగా ఉండగలిగితే ఏదన్నా తిప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ వ్యక్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్ని కేసుల్లో శిక్ష పడకుండా బయటకు వస్తాడనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ కోర్టులో ఉన్నాయి. శిక్ష పడినప్పుడు ఆయన లేకుండా పార్టీ నిలబెట్టగలగాలంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కడే చేయగలడా ఆ పని? ఇప్పుడు ముఖ్యమంత్రిగా డమ్మీగా ఉన్నా కూడా ఆయన అక్కడ ఉండబట్టి ఈయన సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పాడు. కానీ రేపు ఓటర్ల దగ్గరికి డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ఆకర్షణ ఉంటుందా వెళ్ళి మాట్లాడగలిగేటంత? ఇప్పటికే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏది ఈవీఎంల మూలాన ఓడామా నా మూలాన ఓడామా అనేది ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు తను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అంతా చక్రం తిప్పింది నేనే, ఈ ఓటమికి నేనే బాధ్యుడిని ఆయన ఎప్పుడు అనలేదు కదా. మళ్ళీ అనకపోగా మళ్ళీ వచ్చేసి ఈవీఎంల మీద చెబుతున్నాడు. ఇప్పుడు రేపు అసలు మెయిన్ లీడర్ వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అనుకోండి, జైల్లో కూర్చుని అప్పుడు కాబట్టి షర్మిల కాబట్టి ధైర్యంగా తిరిగి ఓటర్లలో నేను అన్న వదిలిన బాణాన్ని, జగన్ అన్న వదిలిన బాణాన్ని అని ఏదో ఆకర్షణ, అంటే ఆమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆమెకు ఆ మాస్ అప్పీల్ ఉంది, తిరిగింది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు పార్టీని భుజాన వేసుకుని కార్యకర్తలందరినీ ఆకర్షించి పార్టీని నిలబెట్టగలుగుతాడు అనేది అనుమానమే, ఆయన చేయలేడు. కాబట్టి పార్టీ నిలబెట్టడం అనేది పాసిబుల్, అసాధ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన వీక్షకులు.